ఎర్రకోట దగ్గర చేసినటువంటి బాంబు పేలుళ్ల విషయంలో జైషే మహమ్మద్ కుట్రదాగి ఉంది. దానికి సంబంధించినటువంటి టీమే దీంట్లో పాల్గొన్నారనేటువంటిది ప్రాథమికంగా ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రిపోర్ట్ ఇచ్చినట్లుంది. దీనికి సంబంధించి హై అలర్ట్, దేశవ్యాప్తంగా హై అలర్ట్ కూడా ప్రకటించారు. ఈ సందర్భంగా అసలు అంటే ఎవరైతే ఈ I-20లో హోండా I-20లో వచ్చినటువంటి డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఆ ఎర్రకోట ప్రాంతంలో 3 గంటల 19 నిమిషాలకు వచ్చి 6 గంటల 30 నిమిషాల వరకు కారులోనే ఉండి ఎక్కడి నుంచి అయితే బయట నుంచి వచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా 6:55కి అతను ఆ బ్లాస్ట్ ఇది చేయటం, అంటే తను కూడా ఆ కారులోనే చనిపోవటం, ఆత్మాహుతి దాడిలో ఇది చేయటం. అంటే ఇదంతా చూస్తే ఈ డాక్టర్స్ అనేటువంటిదే చాలా పెద్ద నెట్వర్క్, వాళ్ళే ఈ మొత్తం స్కెచ్ ఆపరేషన్స్లో ఉన్నారనేటువంటిది చాలా చర్చ జరుగుతున్నట్లుంది. ఏంటి అసలు ఢిల్లీలో ఉన్నటువంటి రిపోర్ట్స్ ఏంటి, కేంద్ర హోంశాఖ ఏం చెప్తుంది, దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? అంటే ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపైన జరిపిన మెరుపు దాడుల్లో జైషే మహమ్మద్ సంస్థ అనేది కూడా తీవ్రంగా దెబ్బతిన్నది. మసూద్ అజర్కు సంబంధించిన కుటుంబ సభ్యులు దాదాపు 10 మంది కూడా చనిపోయారు. అతని సోదరికి సంబంధించిన భర్తకు కూడా చనిపోవడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇటు సోదరి ఇండియాలో మహిళకు సంబంధించిన జైషే మహమ్మద్ టీంను రిక్రూట్ చేసే ప్రయత్నం అనేది కూడా చేసింది. అయితే ఎలాగైనా దానికి ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి వాళ్ళు గత కొద్ది రోజులుగా ప్రణాళిక అనేది కూడా రచిస్తున్నట్లుగా కూడా సమాచారం కూడా అంది. ముఖ్యంగా ఈ కేసు మొత్తానికి సంబంధించి మూలం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో ఒక డాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను పోస్టర్లన్నిటి కూడా వేయడం కూడా జరిగింది జైషే మహమ్మద్కు మద్దతుగా. దానికి సంబంధించి ఒక లోకల్ రిపోర్టర్ అక్కడ లోకల్ పేపర్లో దీనికి సంబంధించిన కథనాన్ని కూడా ప్రచురించారు. అప్పటి వరకు కూడా పోలీసులకు దీనికి సంబంధించిన సమాచారం అనేది కూడా తెలియదు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ అనేది కూడా ప్రారంభిస్తూ తీగలాగితే దొంగంతా కదిలినట్టుగా ఆ తర్వాత జైల్లో, అంటే ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఉన్న జైళ్ళల్లో ఉన్న కొంతమంది సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకుని ప్రశ్నించినప్పుడు ఈ టెర్రర్ మాడ్యూల్కు సంబంధించిన భయంకరమైన నిజాలేంటి కూడా బయటపడడం కూడా జరిగింది. సో ఈ ఏదైతే ఈ కుట్రలో భాగస్వాములైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఫరీదాబాద్, అంటే హర్యానాలోని ఫరీదాబాద్ దగ్గరలో ఉన్న ఆల్ ఫలాహ్ అనే యూనివర్సిటీలో వీళ్ళంతా కూడా చదవడం కానీ పనిచేయడం కానీ జరుగుతోంది. అందులో దాదాపు 40% వరకు ఉన్న విద్యార్థులు కానీ లేదా ప్రొఫెసర్లు కానీ వీళ్ళంతా కూడా కాశ్మీర్కు సంబంధించిన వాళ్ళే అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో కాశ్మీర్కు సంబంధించి ఒక మత గురువు ఎవరైతే ఉన్నారో, ఇర్ఫాన్ అనే మత గురువు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. వీళ్ళందరినీ కూడా మైండ్ వాష్ అనేది కూడా చేసి ఈ కుట్రలకు పాల్పడే విధంగా వీళ్ళందరినీ కూడా ఉసిగొలిపాడు. దీంతో ఇది ఒక పెద్ద నెట్వర్క్గా కూడా తయారైంది. దీనికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ పోలీసు ఇచ్చిన సమాచారం నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఢిల్లీ పోలీసులు, హర్యానా పోలీసులు పెద్ద ఎత్తున ఆపరేషన్ అనేది కూడా నిర్వహించారు. 10వ తారీఖున, అంటే నిన్న బ్లాస్ట్ జరగడానికంటే ఒక రోజు ముందుగానే ఈ ఫరీదాబాద్లో ఈ ఉమర్ మహమ్మద్ నబీ అనే వ్యక్తితో ఉన్న సహచరుడు ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే అతన్ని అరెస్ట్ చేసే క్రమంలో ఈ ఉమర్ మహమ్మద్ నబీ అనే వ్యక్తి తప్పించుకొని పోవడం కూడా జరిగింది. ఆ తర్వాత నిన్న, అంటే ఉదయం 8 గంటల ప్రాంతంలో ఢిల్లీ హర్యానాకు సంబంధించిన సరిహద్దు గుండా ఆయన ఢిల్లీలోకి కూడా ఎంటర్ అయ్యారు. అయితే 3 గంటల ప్రాంతంలో ఒక మసీదు సమీపంలో కూడా ఆయన కారు పార్క్ చేశారు. ఆ 3 గంటల 19 నిమిషాల నుంచి 6 గంటల 48 నిమిషాల మధ్య ఏం జరిగింది, అతను ఎక్కడికి వెళ్ళాడు, ఎవరిని కలిశాడు, కారులోనే ఎందుకున్నాడు, అతనికి ఏమైనా సంకేతాలు అనేవి కూడా వచ్చాయా, లేదా ఈ దాడిలో అతను ఒక్కడే పాల్గొన్నాడా అనే కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు క్లియర్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కేసు మొత్తాన్ని కూడా జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించారు. ఎవరిని కూడా ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టద్దు అని చెప్పేసి కూడా చెప్పారు. ఎవరినైనా సరే చేయండి, రేపటికల్లా ఒక రిపోర్ట్. శిరీష్, అసలు అంటే ఈ మొత్తం ఎంటైర్ దాంట్లో హైదరాబాద్ కూడా చాలా కీలకమైనటువంటి లింక్ ఉందనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది. అసలు ఎవరైతే ఈ డాక్టర్స్ అందరూ కూడా రిజిన్ అనే ఒక పాయిజన్ని తయారు చేశారు, ఆ రిజిన్ అనేటువంటి పాయిజన్ని ఆముదం గింజల నుంచి ఆ పాయిజన్ తీశారనేటువంటిది, ఇది కొకైన్ కంటే కూడా 6000 రెట్లు అత్యధికంగా ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటిది అనేది. ఒక స్పూను ఆ రిజిన్ అనేటువంటిది కొన్ని వేల మంది ప్రాణాలు తీయగలిగినటువంటి ఇది ఉంటుంది. దీన్ని ఈ డాక్టర్స్ బృందం తయారు చేశారు. అందుట్లో హైదరాబాద్ సెంట్రిక్గా అహ్మద్ మొహియుద్దీన్ అనే అతను దీన్ని తయారు చేశారు. ఇతను కూడా అదుపులో తీసుకున్నారు, ఇతను కూడా కస్టడీ తీసుకున్నారు NIA అని చెప్తున్నారు.
దీని అంటే గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ దీన్ని చాలా కీలకంగా ఛేదించిందని కూడా చెప్తున్నారు. అంటే ఎంత పెద్ద నెట్వర్క్ అంటే రసాయనాలతో ఈ ప్రజలను చంపేటువంటి కుట్ర, ఈ భాగస్వామ్యం, ఇదంతా ఏంటి, అసలు ఏం జరుగుతుంది, అసలు ఢిల్లీలో దీనిపైన కేంద్ర హోంశాఖ వర్గాలు ఏం చెప్తున్నారు? అంటే ఇంత పెద్ద అంటే ప్రజల ప్రాణాలు తీయటానికి ఇటువంటి పాయిజన్, అత్యంత దారుణమైనటువంటి ఇటువంటి పాయిజన్స్ తయారు చేసి చంపేటువంటి దీంట్లో ఏంటి, దీనికోసం రెక్కిలు కూడా నిర్వహించారు, ఎక్కడెక్కడ కలపాలి, ఎక్కడెక్కడ ఈ పాయిజన్ వదలాలనేటువంటిది కూడా జరుగుతున్న చర్చ ఏంటి, దీని మీద అప్డేట్స్ ఏంటి శిరీష్? అంటే ఆపరేషన్ సింధూర్లో జైషే మహమ్మద్ సంస్థకు పెద్ద ఎత్తున నష్టం కూడా జరగడంతో ఏ విధంగానైనా ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ రిక్రూట్మెంట్ అంతా కూడా చేయడం కూడా జరిగింది. ఇంతకుముందు ఈ టెర్రరిస్ట్కి సంబంధించిన యాక్టివిటీస్ కానీ, బాంబు పేలుళ్ళు కానీ ఎక్కడెక్కడైతే జరిగాయో ఆ ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులందరినీ కూడా రిక్రూట్ కూడా చేసుకున్నారు. అయితే సాధారణ వ్యక్తులు కానీ, లేకపోతే విద్యార్థులు కానీ, లేదా వేరే వాళ్ళు అయితే అనుమానం వస్తుందన్న నేపథ్యంలో ఒక డాక్టర్స్కి సంబంధించిన నెట్వర్క్ను ఉపయోగించుకోవడం కూడా జరిగింది. సో ఈ డాక్టర్స్కి సంబంధించిన నెట్వర్క్ అనేది కూడా విధ్వంసానికి పాల్పడడం అనేది కూడా వినూత్నమైన పద్ధతుల్లో పాల్గొన్నారు. ఎందుకంటే నిన్న మీరు అన్నట్లుగా హైదరాబాద్కు సంబంధించిన డాక్టర్ ఒక విషపూరితమైన రసాయనాన్ని కూడా తయారు చేశాడు. నిన్న ఢిల్లీ బ్లాక్స్లో జరిగింది కూడా అమోనియం నైట్రేట్కి సంబంధించిన లిక్విడ్ ఫామ్ అనేది కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో వీళ్ళందరికీ కూడా వాళ్ళకి సంబంధించిన బాధ్యతలు కూడా అప్పగించారు. కానీ వీరిని ఎరగని రీతిలో పెద్ద ఎత్తున ఇండియాలో విధ్వంసం అనేది సృష్టించి ఒక అల్లకల్లోలం అనేది కూడా సృష్టించడం ద్వారా రెండు వర్గాల మధ్య విద్వేషాలన్నింటి కూడా రెచ్చగొట్టాలి. ఈ విద్వేషాలన్నింటి కూడా రెచ్చగొట్టడం ద్వారా ఇండియాలో సివిల్ వార్ అనేది కూడా వస్తుంది. ఈ సివిల్ వార్ ద్వారా ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని కూలదోయాలి, తద్వారా తమ యొక్క పగ అనేది కూడా సాధించుకోవాలనేది కూడా వీళ్ళ వ్యూహంగా కూడా కనపడుతోంది. అయితే జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన పోలీసులు ఇచ్చిన ఇన్పుట్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో దాడులంటి కూడా నిర్వహించి సమర్థవంతంగా వాటిని అడ్డుకోగలిగారు. కానీ నిన్న ఢిల్లీకి సంబంధించిన ఒక ఇన్సిడెంట్లో మాత్రం పోలీసు దగ్గర నుంచి వాడు ఎస్కేప్ కావడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో అతను ఒక్కడే ఎస్కేప్ అయ్యాడా, ఇంకెంతమంది ఉన్నారనేది కూడా చూడాలి. ఈ రోజు ఈ ఆల్ ఫలాని యూనివర్సిటీకి సంబంధించిన 6 రెసిడెంట్ డాక్టర్లను కూడా అరెస్ట్ చేశారు. మిగిలిన వాళ్ళకి సంబంధించిన అరెస్ట్ అనేది కూడా కొనసాగుతూనే ఉంది. సో టోటల్ గా ఇన్వెస్టిగేషన్ అనేది కంప్లీట్ అయితే ఈ పెద్ద నెట్వర్క్, దీనికి సంబంధించిన మూలాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది. రైట్.